అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురితో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు డిబేట్లు అయ్యి వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు, మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని, లేకపోతే ఆ చెట్ల కింద కూర్చొని, టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే విల్ ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే దిగి చూస్తాడు. వీడు పొరపాటున ఆడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ ఇటు సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్, నా పేరు తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను. ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు. సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతాను సార్. సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి, ఆ సినిమా ఎలా ఉందో బయటికి వచ్చి రివ్యూ ఇవ్వండి. అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని నమ్మి మళ్ళీ మీరు దానికి షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా. సో సార్ ఒక క్వశ్చన్ నాది, మీరు డైరెక్టర్ కదా, సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదైనా సజెషన్స్ ఇచ్చేవారా, ఇలా చేయండి అలా చేయండి అని? డెఫినెట్గా. అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకేనా అడుగుతుంటారు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడన్నా నేను చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు, నీకు ఒక విషయం చెప్తున్నాను రా, నేను ఎప్పుడన్నా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు ఒక యాక్ట్ ఉంటుంది నా డైరెక్షన్లో అంటుంటాడు ఎప్పుడైనా. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న, జయరామ్, షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్. ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు, మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుందన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూశాను మూవీ, చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు. అమ్మ కాల్ చేసి వరలక్ష్మీదేవి రాత్రికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు, నాకైతే పర్లేదు అనిపించింది, ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నది. మా అమ్మ సేమ్ నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా, సినిమా అయితే చాలా బాగుంది, బాగా నవ్వుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి అని చెప్పారు. మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నా, ఇలాంటి మెసేజ్లు పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు. వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను, ఈ మిస్టర్ బచ్చన్ అనే సినిమా మేము ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు, దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్. యా. నెక్స్ట్ సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది, మీరు సంధ్యాకి వస్తారా? యా, September 2 రిలీజ్ చేస్తాను కదా. యా, సస్పెన్స్ ఏ థియేటర్కి వస్తాను సస్పెన్స్ చెప్తాను. మీరు వస్తే మేము కూడా అదే థియేటర్కి వస్తాను. నెక్స్ట్ భాగ్యశ్రీ ఎందుకన్నా రాలేదు, క్రష్ లిస్ట్లో యాడ్ అయిపోయింది, ఇప్పుడు మీరు తీసుకురాలేదు, చాలా ఫీల్ అవుతున్నాను. కొంచెం ఎక్కువ ఫీల్ అవుతాం తమ్ముడు, కూర్చో ఇంకా.